Vanessa. Sote Forido. Panodu, Paleru. పద. అతనికి పని అప్పగించి బాధ్యతలు కేటాయించండి. తీసుకెళ్ళండి. Paleru pani, Panodu pani, Vanessa pani. Bastado muito. Essa beita. ఎప్పుడు చూసినా పని చేస్తూనే ఉండేవాడు. ఏ పని ఇస్తే ఆ పని నమ్మకంగా చేయటం. యోసేపు సంరక్షణలో నిల్వలు నిండుగా ఉండేవి, పనులు త్వరగా జరిగేవి. ఒక పని కాదు, ఆలయంలో ఏ పని ఇస్తే ఆ పని చేసేవాడు. ప్రభు, ఈ హెబ్రీ దాసుడు బాగా పనిచేస్తాడు, సమయం వృధా చేయడు, మాట వింటాడు, ఎక్కడుంటే అక్కడ క్రమం తీసుకొస్తాడు. ఎప్పుడు చూసినా పని చేస్తూనే కనిపించేవాడు. ఈ హెబ్రీయుడు తనను తాను సమర్థుడని నిరూపించాడు. అతని చేతిలో తోట వికసిస్తుంది. ఈ హెబ్రీయుడి యజమానిని చాలా త్వరగా మెప్పిస్తున్నాడు. కబుర్లు చెప్పడం కానీ కాలం వేస్ట్ చేయడం కానీ చేత కాదు. యోసేపు, ఇక్కడికి రా. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఈ రోజు నుండి పరిస్థితులు మారుతాయి. యోసేపు నా ఇంటి మీద విచారణకర్తగా ఉంటాడు. ఇంటి అత్యంతమైన అధికారి, ప్రమోషన్. నాకు పరిచర్య చేయువాడిగా ఉంటాడు.
కష్టానికి తగిన ప్రతిఫలం, అభివృద్ధి, ఆశీర్వాదం, గుర్తింపు యోసేపు పొందుకున్నాడు. అసూయ, పనివాడిగా మిగిలిపోలా, ఆ ఇంటి అంతటి మీద పని కల్పించేవాడిగా హెచ్చించబడ్డాడు. అందరితో సమాధానంగా సంతోషంగా కలిగిస్తూ బాధ్యతలు నిర్వర్తించారు. పొతీఫరు భార్య కన్ను పడింది. చక్కగా పనులన్నింటినీ చక్కబెట్టేవాడు, పరిశీలించేవాడు. మోహపు చూపు పసిగట్టేశాడు. కాముగా వెళ్ళిపోయాడు. అప్పటికి యోసేపు వయసు సుమారు 27 సంవత్సరాలు. 10 సంవత్సరాలైంది అక్కడికి వచ్చి. సూర్యాస్తమయానికి ముందు ధాన్యం నిల్వలను 2 సార్లు లెక్కించాలి. లెక్కించకుండా ఏదీ బయటికి వెళ్ళకూడదు. లెక్కలు పక్కా చూసేవాడు. పాపిష్ట మనసంతా కూడా యోసేపు పైనే. యోసేపు, రా, నా గదిని శుభ్రించి. పనికి పిలిచింది. రా, నాతో ఉండు. నా యజమాని అన్నిటిలోనూ నన్ను నమ్ముతున్నాడు. ఈ దుష్కార్యం చేసి దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా పాపం చేయగలను? పారిపోయాడు. పాపం నుండి పారిపోయాడు. ఈ హెబ్రీయుడు నన్ను అవమానించడానికి ప్రయత్నించాడు. అతన్ని పట్టుకోండి. ఊహించని శోధన, ఊహించని కష్టం, పరిశుద్ధతకు ప్రతిఫలం, అవమానం. ఈ హెబ్రీయుడు నన్ను అవమానించడానికి యత్నించాడు. నేను కేక వేయగానే తన వస్త్రాన్ని నా దగ్గరే వదిలి పారిపోయాడు. నమ్మలేకపోయాడు పొతీఫరు. అవును ప్రభు, తను చెప్పేది నిజమే.
అసూయపడు. అతన్ని పట్టుకుని నా సంరక్షణలో ఉన్న చెరసాలలో వేయండి. అక్కడే